సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0 కి జాయిన్ అవ్వండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. ఎనర్జెటిక్ కంటెంట్ ఇస్తారు. స్వాగ్ ఇంకా తెలుగు రాష్ట్రాల్లో లా ఆఫ్ అట్రాక్షన్ అటువంటి సబ్జెక్టు అన్వర్ గారు తప్ప ఇంకెవరు అంత అద్భుతంగా డీల్ చేసి ఆ ఎనర్జీని మ్యాచ్ చేయడం అనేది చాలా కష్టం. నేను చాలామంది గెస్ట్లతో వర్క్ చేస్తున్నాను. చాలామంది మీరు చేసేటువంటి వర్కింగ్ స్టైల్ కానివ్వండి, డిజైన్ కానివ్వండి, అండ్ కాంటెంట్ మీద కూర్చోటమే కాదు, రిజల్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి లేదు సార్ మనకి రిజల్ట్ కావాలి సార్, రిజల్ట్ కావాలి సార్, రిజల్ట్ కావాలి సార్. నేను ఆ కుతూహలం, ఆ తపన ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కానివ్వండి, మీరు అంటే నా క్లయింట్స్ గొప్పగా ఉండాలి అనుకునేటువంటి ఆ గ్రాటిట్యూడ్ ఉంటుంది చూసారా, అసలు హ్యాట్స్ ఆఫ్, సెల్యూట్, నో వర్డ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. అంటే కంటెంట్ డెవలప్ చేసే విధానంలో కూడా ఎక్కడా కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడంలో అండ్ ఆ ఫెసిలిటీని, కంటెంట్ ఫెసిలిటీని క్రియేట్ చేయడంలో, ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడంలో అన్వరే సాధ్యం. అందుకే ఎంపీ గారు వచ్చి మన దాంట్లో కూర్చొని అన్వర్ గారి క్లాస్ కనుక మీరు అటెండ్ అయితే, మీరు ఎవరైతే అటెండ్ అయ్యారో ప్రతి రూపాయికి నేను బాధ్యుని అని చెప్పేసి ఒక మాట అన్నారు. అంతకంటే ఎక్కువ కుదిరితే నేను మళ్ళీ దానికి ఒక చోటు ప్లే చేస్తాను. అలాగే సార్. అంతకంటే గ్రేట్ ఫీడ్బ్యాక్ లైఫ్లో ఇంకొకటి చూడలేము సార్ మనం. గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీది కూడా సార్, మన ఇద్దరిది. ఎందుకంటే ఎన్ని వీడియోస్ మనం డిస్కస్ చేసి ఇలా చేద్దాం అలా చేద్దాం. నేను మళ్ళీ చెప్తున్నానండి, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఎంటైర్ ఆడియన్స్ అండ్ మై క్లయింట్స్. ఎందుకంటే ఈ వీడియోస్ని వాళ్ళు ఈరోజు నేను ఇక్కడ ఇన్ని వీడియోస్ చేస్తున్నానంటే మీ అందరు సపోర్ట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా మరిన్ని వీడియోస్ మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడే, మీ కెరీర్కి ఉపయోగపడే వీడియోస్ ఇంకా ముందు నేను త్వరలో సైంటిఫిక్ ప్రూవెన్ వీడియోస్ నేను లాంచ్ చేస్తాను. డెఫినెట్గా సార్. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నాను. సో ఈ వీడియోలో చెప్పేది అంటే లా ఆఫ్ అట్రాక్షన్. చాలామంది ఏమనుకుంటారు, ఏదో బతకడానికి అనుకుంటారు. కాదు, గుర్తుపెట్టుకోండి, బతకడానికి కాదు, జీవించడానికి. ఎలా జీవించవచ్చు అంటే సెలబ్రిటీ లాగా బతకడానికి. ఈరోజు సెలబ్రిటీస్ ఆర్ ఆల్సో ఫాలోయింగ్ లా ఆఫ్ అట్రాక్షన్. సో మీ అందరు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు షారుఖ్ ఖాన్ నా క్లాసెస్కి వస్తే, నా క్లాసెస్కి వచ్చినప్పుడు నేను సెలబ్రిటీస్, ఇక్కడున్న సెలబ్రిటీస్ లా ఆఫ్ అట్రాక్షన్ని ఎలా వాడారనేది నేను 9 days క్లాసెస్లో నేను చెప్తానండి. నేను ఓపెన్గా చెప్తున్నాను. కేవలం 3 రోజుల్లో మిడిల్ క్లాస్ మైండ్ సెట్ నుంచి మిలియనర్ మైండ్ సెట్ తీసుకెళ్తా. 3 రోజులు. ఎలా సార్ సాధ్యం అనుకుంటే జస్ట్ నా క్లాసెస్కి రండి. ఓపెన్గా చెప్తున్నాను, 3 రోజుల్లో మిడిల్ క్లాస్ మైండ్ సెట్ నుంచి మిలియనర్ మైండ్ సెట్ తీసుకెళ్ళిపోతానండి. 3 రోజులు, కేవలం 3 రోజులు చాలు. సో అయితే ఈరోజు కొన్ని చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, యాక్టర్ రణ్వీర్ సింగ్, ఐ హ్యావ్ యూజ్డ్ ద లా ఆఫ్ అట్రాక్షన్. నా డ్రీమ్స్ అచీవ్ చేయడానికి నేను లా ఆఫ్ అట్రాక్షన్ వాడి సక్సెస్ అయ్యాను, రణ్వీర్ సింగ్. అదేవిధంగా సో దీపికా పడుకునే, మేనిఫెస్టేషన్ హ్యాస్ చేంజ్ మై లైఫ్ కంప్లీట్లీ. చూడండి, అంటే సెలబ్రిటీస్ ఆర్ ఆల్సో ఫాలోయింగ్ లా ఆఫ్ అట్రాక్షన్. ఈరోజు అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా పుణ్యమాని ఇది చాలా వైరల్ అవుతుందండి. ఇంతకుముందు అంటే ఈ సోషల్ మీడియా, ఇంత యూట్యూబ్, ఇంత అవేర్నెస్ లేదు. కరోనా వల్ల చాలామంది ఏంటంటే యూట్యూబ్ చూసి ఇది బాగా ఫేమస్ అయింది. సో ఈరోజు నేను చెప్పే టాపిక్స్ ఏంటంటే అప్పుల నుంచి ఫాస్ట్గా ఎలా బయటికి రావాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. నేను మళ్ళీ చెప్తాను, మన అందరి బర్త్ రైట్. జోసెఫ్ మర్ఫీ చెప్తాడంటే చాలా అద్భుతమైన పాయింట్. మనందరం భూమి మీదకి ఎందుకు వచ్చామంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎంజాయ్ చేయడానికి. కానీ ఈరోజు అందరూ ఎలా అయిపోయిందంటే అప్పులు కట్టడానికి వచ్చినట్టు ఉంది పరిస్థితి. ఎందుకంటే వచ్చిన డబ్బు అంతా అప్పులు కట్టడానికి సరిపోతుందండి. సో కింద మీరు కామెంట్ బాక్స్లో, ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ ద ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైప్ ఇన్ చాట్ బాక్స్, కింద ఐ ఎంజాయ్ మై ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని టైప్ చేయండి. లేదా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్ మై బర్త్ రైట్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్ మై బర్త్ రైట్ అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఎందుకు సార్ ప్రతి దాంట్లో ఏదో ఒక చెప్తున్నారంటే, ఇవన్నీ కూడా ఒక టైప్స్ ఆఫ్ ఎఫర్మేషన్స్ అండి. ఒక ఎఫర్మేషన్ ఎప్పుడైతే ఎమోషన్తో చెప్తాం అప్పుడు ప్రమోషన్ వస్తుందండి. చూడండి, ఎఫర్మేషన్ని ఎమోషన్తో చెప్పాలి, అప్పుడు ప్రమోషన్ వస్తుంది. సో అయితే నేను కొన్ని 12 స్టెప్స్ ఉన్నాయండి. ఈ 12 స్టెప్స్ని నేను పార్ట్ 1గా, పార్ట్ 2గా ఇస్తాను. పార్ట్ 1లో 7 స్టెప్స్ ఇస్తాను. సో అలా ఇచ్చే ముందు ఈరోజు నేను ఒక అద్భుతం చూపించబోతున్నాను. చాలామంది వచ్చిన కొత్తలో మీకు తెలిసి కింద కామెంట్ బాక్స్లో ఏదో అనుకున్నారు. కానీ ఈరోజు చూడండి, నేను రీసెంట్గా 9th బ్యాచ్ నుంచి పద్మ మేడం 70 లక్షలు అండి, 70 లక్షలు. సో కంగ్రాచులేషన్స్ పద్మ మేడం. మీరు చూడండి, నా క్లాసెస్కి వస్తే రిజల్ట్స్ ఎలా వస్తాయి, స్ట్రక్ అయిన డబ్బుని బ్యాంకులో ఉన్న, నేను ఇప్పుడు కొన్ని దాంట్లో చూపిస్తానండి. కొన్ని నెలలు బట్టి బంగారాన్ని బ్యాంకులో పెట్టి విడిపించుకోలేక నానా బాధలు పడి ఇంకా వదిలేద్దాం అనే వాళ్ళు కూడా ఈరోజు ఆ బంగారాన్ని విడిపించుకున్నారు. విత్ ప్రూఫ్లతో సహా చూపిస్తాను మీకు. సో 70 లక్షలు వచ్చింది. థ్యాంక్ యూ అన్వర్ సార్. 9th బ్యాచ్ అండి. ఇలా 10th బ్యాచ్ ఇంకొన్ని రిజల్ట్స్ త్వరలో ఉన్నాయి. అయితే స్టెప్ నెంబర్ 1, అప్పుల నుంచి ఫాస్ట్గా రాయడానికి. ఇది చాలా ప్రూవెన్ అండి, సైంటిఫిక్ ప్రూవెన్ స్టెప్స్ ఇవి. ఏం చేయాలంటే మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని మనం అసెస్ చేసుకోవాలండి.
అండి. నేను ఒక విషయం చెప్తాను, అందరు గుర్తుపెట్టుకోండి. మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కానీ అనాలిసిస్ చేయకపోతే పెరాలసిస్ వస్తుంది. బా సో మీ అందరూ గుర్తుపెట్టుకోండి, అనాలిసిస్ చేసుకోవాలి. అనాలిసిస్ ఎలా చేయాలి? ఒక ఇలాంటిది ఒకటి పెట్టుకొని మనం ఎప్పటికప్పుడు రాసుకోవాలండి. అంటే ఏం చేయాలంటే ఇక్కడ ఈ పాయింట్ చూపిస్తాను చూడండి. ఇలాంటిది ఒకటి తయారు చేసుకోవాలి. మీ అందరూ కూడా ఇలాంటి తయారు చేసుకోండి. అసలు మీకు ఏమైనా అప్పులు ఉన్నాయా? నేమ్ ఆర్ బ్యాంక్, ఒక పర్సన్కి కానీ ఒక బ్యాంక్ కానీ మనకు ఎంత అప్పు ఉంది, కరెంట్ అమౌంట్ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ తీసుకుందాం అండి. ఆ బ్యాంక్ మీకు ఒక 40 lakhs లోన్ ఉంది లేదా అప్పు ఉంది అనుకుందాం. ఎవ్రీ మంత్ మీరు ఎంత పేమెంట్ చేస్తున్నారు ఈ రైట్ సైడ్ రాసుకోండి, కంపల్సరీగా రాసుకోండి. సో ఇలాగ మొత్తం మీకు అసలు ఎంత అప్పు ఉంది, ఎంత ఎవ్రీ మంత్ అని. ఇక్కడ ఏం చేయాలంటే ఎవ్రీ మంత్ మీకు అసలు ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఎక్స్పెన్సెస్ వస్తుంది. ఈరోజు మీరు ఏ మల్టీనేషనల్ కంపెనీకి వెళ్ళండి, ఏ మల్టీనేషనల్ కంపెనీకి వెళ్ళినా వాళ్ళు రికార్డ్ ఉంటుందండి. రికార్డ్ ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఎక్స్పెన్సెస్ వస్తుంది, ఎంత సేవింగ్స్ వస్తున్నాయని. మనందరం గుర్తుపెట్టుకోవాల్సిందంటే మన ఇన్కమ్ ఎంత, మన సేవింగ్స్ ఎంత, మన ఎక్స్పెన్సెస్ ఎంత కంపల్సరీగా రాసుకోవాలి. నేను చాలామందిని అడుగుతాను, లాస్ట్ ఇయర్ మీరు ఎంత ఇన్కమ్ ఎర్న్ చేశారంటే తెలియదండి. అసలు లాస్ట్ ఇయర్ మీ ఎక్స్పెన్సెస్ ఎంత తెలియదండి. నేనేమంటానంటే ఇలాగాని ఉంటే వీళ్ళని మనీ గజనీస్ అంటాను. మనీ గజని, బా మామూలు గజని కాదు, మనీ గజని. సో ఎందుకంటే చాలా మందికి నేను లాస్ట్ 5 years మీరు ఎంత సంపాదించారు లెక్క రాయమంటే రాయరు. సో అదే మల్టీనేషనల్ కంపెనీస్ ఎందుకు గ్రో అవుతాయంటే వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళ దగ్గర ఎవ్రీథింగ్ ట్రాక్ రికార్డ్ ఉంటుందండి. ఇలా రాయకపోతే ఏమవుతుందంటే రాయకపోతే గోయింగ్, రాస్తే గ్రోయింగ్. మీ లైఫ్లో మీరు చెక్ చేసుకోండి, గోయింగా గ్రోయింగా, వెళ్తున్నారా ఎదుగుతున్నారా. వెళ్ళడం వేరు, ఎదగడం వేరండి. సో చాలామంది లైఫ్లో ఎలా ఉంటారంటే గోయింగ్ అంటే కరోనా ముందు కూడా వాళ్ళ ఇన్కమ్ ఇంతే, కరోనా ఇప్పుడు కూడా వాళ్ళ ఇన్కమ్ అంతే. సో చాలామంది సో మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని అసెస్ చేసుకోండి. సో మీకు అంత ఇది. రెండోది ఏంటంటే బడ్జెట్ తయారు చేసుకోవాలండి. బడ్జెట్ ఇక్కడ కూడా ఏంటంటే క్యాష్ ఇన్, అసలు ఎవ్రీ మంత్ ఇన్కమ్ ఎంత వస్తుంది, అవుట్ గోయింగ్ ఎంత వెళ్తుంది. ఈరోజు చాలామందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇన్కమింగ్ కన్నా అవుట్ గోయింగ్ ఎక్కువ, ఇన్కమింగ్ కన్నా డబ్బులు అవుట్ గోయింగ్ ఎక్కువ. సో ఇలా చాలామందికి ఉందండి. మీరు ఏం చేయాలంటే ఒక బడ్జెట్ తయారు చేసుకుని అసలు అంటే ఇంకో వారం ఒకటి మాట అండి, ఎవరైతే బడ్జెట్ వేసుకోకుండా ఖర్చు పెడతారో ఎంత అద్భుతమైన పాయింట్ చెప్పండి, అవసరమైన వస్తువులన్నీ అమ్ముకోవాల్సి వస్తుందట. బడ్జెట్ ప్రకారం కానీ మీరు అంటే ఖర్చు పెట్టకపోతే అవసరమైన వస్తువులన్నీ అమ్ముకోవాల్సి వస్తుంది. అవసరమైన వస్తువులు ఏంటి, బంగారం అవసరమే, ఇంట్లో వస్తువులు అవసరం, అవన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో మీరు ఏం చేయాలంటే ఐడెంటిఫై ఏరియాస్ వేర్ యూ కెన్, ఇలా మీరు ఇందాక మనం రాసాం కదండి, అసలు మనకి ఎంత వస్తుంది, ఎంత ఎక్స్పెన్సెస్, ఎంత అలా చేసిన తర్వాత ఎక్కడైనా మిగిలి ఉంటే ఫస్ట్ ఏం చేయాలంటే అప్పులు క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే అప్పులు కానీ చాలామందికి ఎందుకు నిద్ర పట్టదంటే ఈ అప్పుల వల్ల నిద్ర పట్టదండి, రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఫైనల్గా థర్డ్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సెటప్ అన్ ఎమర్జెన్సీ ఫండ్. ఎవరికైతే ఎమర్జెన్సీ ఫండ్ ఉండదో వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారండి. చాలామంది అంటే సడన్గా ఏదైనా ఎమర్జెన్సీ రాగానే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఫోన్ చేయడం మొదలు పెడుతుంటుంటారు. వీళ్ళకి ఎవరైనా నో అన్నారు అనుకోండి, చాలా బాధ అనిపిస్తుంది మనకి. చాలామంది ఏంటంటే వాళ్ళు ఏదో ఇచ్చేస్తారు అనుకుని ఫోన్ చేస్తారు. కొంతమంది ఎలా ఉంటారంటే రేపు ఫోన్ చేయి ఇచ్చేస్తానులే, రేపు ఫోన్ చేయంటే మనకు డబ్బులు సెట్ అయిపోయి అంటుంటారు. రేపు వాళ్ళు ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. నా లైఫ్లో కూడా అలాగే జరిగిందండి. ఒక స్టేజ్లో నేను ఏంటంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ 7 years బ్యాక్ ఎమర్జెన్సీకి డబ్బు కావాలి, రేపు కార్ ఈఎంఐ కట్టడానికి ఇలాంటి వాటి డబ్బులు లేవు. సో రేపు అడిగితే నీకు ఎందుకు అన్నారు, రేపు 10 గంటలకు ఫోన్ చేయి, 12 గంటలకు ఈఎంఐ కట్టాలి, నేను 12 గంటలకు ఈఎంఐ కట్ అయిపోద్ది. నాకు మార్నింగ్ ఏమో 9-10 గంటలు ఇచ్చిమని చెప్పాను. నీకు ఎందుకు రేపు మార్నింగ్ ఫోన్ చేయని చెప్పేసి నేనేంటి వీళ్ళు ఇస్తారు కదా ఇంకోళ్ళు అడగడం మానేశాను. ఆ తర్వాత వీళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు, ఏంట్రా బాబు అని చెప్పేసి. అందుకే చెప్తున్నాను, గుర్తుపెట్టుకుని ఎమర్జెన్సీ ఫండ్ అనేది కంపల్సరీగా ఉంచుకోవాలి. మినిమం 50,000 నుంచి 1 lakh అనేది కంపల్సరీగా ఎమర్జెన్సీ ఫండ్ ప్రతి ఒక్కరు కూడా ఉంచుకోవాలి. సో ఇది చాలామంది చేయరండి. ఒక మనిషి ఎవరైతే అంటే ఫ్యూచర్ని అంచనా వేయకుండా డబ్బు ఖర్చు పెట్టేస్తారో వాళ్ళు చాలా సఫర్ అవుతారు. ఇక్కడ అజీం ప్రేమ్జీ ఒక మాట అన్నారు, దాహం వేయక ముందే నుయ్యి తవ్వుకోవాలి, దాహం వేసిన తర్వాత నుయ్యి తవ్వితే చచ్చిపోతాం. సో అందువల్ల ఏంటంటే అవసరం రాకముందే డబ్బు సంపాదించాలండి. కానీ గుర్తుపెట్టుకొని ఈ రోజుల్లో ఎవ్వరం కూడా అవసరాలని అంత ఈజీగా గెస్ చేయలేం. ఎందుకంటే ఈరోజు స్కూల్ ఫీజుకి వెళ్తే తెలుసండి, ఒకప్పుడు మన చదువు అంతా కలిపితే లక్ష అవ్వలేదు. ఈరోజు ఎల్కేజీకి యూకేజీ ఫీజులకి వెళ్తే చాలా లక్షలు అవుతున్నాయి. 4th పాయింట్ అంటే ప్రయారిటైజ్ యువర్ డెట్స్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక అద్భుతమైన పాయింట్ చెప్తాను. 2 మెథడ్స్ ఉంటాయండి, స్నోబాల్ మెథడ్, అవలంచి మెథడ్ అని చెప్పేసి. అంటే స్నోబాల్ మెథడ్ ఏంటంటే ఒక పర్సన్కి జాగ్రత్తగా ఉండండి 25,000, 50,000, ₹1,00,000 అప్పు ఉందండి. ఈ స్నోబాల్ మెథడ్ ఏం చెప్తుందంటే ఫస్ట్ థింగ్ చిన్న అప్పుని క్లియర్ చేసుకోండి, తర్వాత పెద్ద అప్పుని క్లియర్ చేయండి. స్నోబాల్ మెథడ్ చెప్పేది ఏంటంటే స్నోబాల్ మెథడ్ అంటే చిన్న అప్పుని క్లియర్ చేయండి. ఎప్పుడైతే చిన్న అప్పుని మనం క్లియర్ చేస్తామో
అమ్మయ్య ఒక అప్పు క్లియర్ అయిపోయిందిరా అని ఆ మైండ్లో అది వెళ్ళిపోయింది కదా ఎమోషన్. అవును. అప్పుడు ఏమవుతుందంటే క్లియర్ అయిపోయింది అన్న ఫీలింగ్లో ఉంటే ఆటోమేటిక్గా ఇంకోటి కూడా క్లియర్ అయిపోతుంది. ఇది స్నోబాల్ మెథడ్. అదే అవలాంచి మెథడ్ ఏం చెప్తుంది, మళ్ళీ అదే అప్పు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి 25,000 50,000 లక్ష రూపాయలు ఉంటే హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఉన్నదాన్ని ముందు క్లోజ్ చేసుకోవాలి. హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ ముందు, ఎందుకంటే ఒకనొక టైంలో నాకు డబ్బులు అవసరం ఉండి రోజుకి 5 రూపాయలు ఇంట్రెస్ట్ తెచ్చుకున్నానండి. 5 రూపాయలు రోజుకి. నేను తీసుకున్న అమౌంట్ కన్నా ఇంట్రెస్ట్ ఎక్కువ కట్టాను నేను అసలు. అంటే అవసరం తప్పదు, ఏం చేస్తాం. సరే ఒక్కోసారి ఎలా ఉంటుందంటే తీసుకున్నప్పుడు చాలా బాగుంటుందండి, అప్పు తీసుకున్నప్పుడు మాత్రం. కట్టినప్పుడు మాత్రం హార్ట్ వెళ్ళిపోతున్నంత బాధ అనిపిస్తుంటుంది. హార్ట్ వెళ్ళిపోతుంది, బాధ అనిపిస్తుంది. సో మళ్ళీ చెప్తున్నానండి. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఉందని క్లియర్ చేసుకుంటూ రావాలి, లేదా చిన్న చిన్న అప్పులు క్లియర్ చేసుకుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే విభజించు పాలించు, అంతే. ఇక్కడ ఒక 5,000 అప్పు, అక్కడ ఒక 10,000 అప్పు, అక్కడ ఒక 50,000, ఇలాగా విభజించు పాలించి అందరి దగ్గర అప్పు చేస్తారు అనమాట. అవును, అందరి దగ్గర. కొనకు ఏమైపోతుంది, చెరువు ఎండిపోతుంది. అంటే ఇంకా అయిపోయింది, ఇంకా మొత్తం సర్కిల్ అంతా అయిపోయింది అనమాట. ఏం చేయాలో తెలియదు. సో అందువల్ల ఏంటంటే జాగ్రత్తగా స్నోబాల్ మెథడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆర్ అవలాంచి మెథడ్, అంటే మీకు హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటే అవలాంచి మెథడ్ ఫాలో అవ్వండి. మామూలుగా ఒకే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు స్మాల్ అమౌంట్ క్లియర్ చేసుకోవాలి. ఇది. అండ్ 5th పాయింట్ ఏంటంటే, సో ఇది స్నోబాల్ అండ్ అవలాంచి మెథడ్ అండి. అండ్ 5th పాయింట్ అంటే నెగోషియేట్ విత్, ఇది ఇంకా బాగుంటుందండి. కొంతమందికి ఎలా ఉంటుందంటే బ్యాంకులో విపరీతంగా బ్యాంకులో వచ్చేస్తారు, అబ్బో కడతావా అని అంటే ఏజెంట్స్ మా ఇంటికి సార్ మా ఇంటికి రాకండి సార్ ప్లీజ్ సార్ పరుగు పోతుంది సార్ అని అంటుంటే మీరేం చేయాలంటే ఈ నెగోషియేషన్ విత్ క్రెడిటర్స్, అంటే ఎవరైతే మీకు అప్పులు ఇచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేయాలంటే, నేను ఒకటేనండి, నా స్థాయి ఇది, నా బడ్జెట్ ఇది, నేను ఎంతవరకు కడతానని ఎప్పుడూ కూడా ఏంటంటే ఆర్గ్యుమెంట్ చేయకూడదు, డిస్కషన్ చేయాలి. చాలామంది ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఆర్గ్యుమెంట్ చేస్తే అప్పటికి మీరు గెలొచ్చేమో కానీ తర్వాత ఓడిపోతారు. సో ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో డిస్కషన్ జరగాలి తప్ప ఆర్గ్యుమెంట్ జరగకూడదు. సో ఇక్కడ ఏంటంటే కాంటాక్ట్ యువర్ క్రెడిటర్స్ టు డిస్కస్ లోవరింగ్ ఇంట్రెస్ట్ రేట్. కొంతమంది ఎలా అంటారంటే, ఏంటి నేను అంత ఇంట్రెస్ట్ రేట్ కట్టలేనండి, కొంచెం తగ్గించండి అని అంటే, కొంతమంది ఏం చేస్తారంటే సరే అని కొంచెం హ్యుమానిటీ గ్రౌండ్స్తో తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇస్తుంటారండి. సో ఇలా మీరు కూర్చొని డిస్కషన్ చేయాలి. నేను కట్టనండి, ఏం చేస్తారు, ఏం చేసుకున్నానంటే ఇంకా అంతే సంగతులు అనమాట. ఆ టైం కంటే ఆ తర్వాత ఏంటంటే చాలా బాధపడాల్సి వస్తుంది. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ 6th పాయింట్ ఏంటంటే కన్సాలిడేట్. ఇక్కడ ఏం చెప్తుందంటే, కొంతమంది ఏం చేస్తారంటే అన్ని అప్పులు చేస్తారు, క్రెడిట్ కార్డ్ అప్పు, ఆ అప్పు, కారు మీద. నేను కూడా ఒక అప్పు ఏంటంటే నా కారు మీద మళ్ళీ రీలోన్ తీసుకున్నాను, టాప్అప్ తీసుకున్నాను అనమాట. టాప్అప్ ఎవరైనా ఫోన్ చేసి అప్పు ఇస్తామంటే చాలు, నాకు జనరల్గా నాకు ఒక అప్పు ఉంటే నాకు అప్ప అంటే కావాలి, కానీ అంటే యాక్చువల్లీ నాకు అంత అవసరం లేదండి అంటే లేదు సార్ మీ ఇష్టం అంటే వెన్న రెడీగా ఉంటుంది అన్నమాట. సార్ మీ పాన్ కార్డ్ నెంబర్ చెప్పి టక్టర్ చేపించాను, అబ్బా ఎంత ఫాస్ట్ చెప్పారని అనేవారు. అంటే నాకు అవసరం కాబట్టి నేను రెడీగా నాకు అప్పు అవసరం కాబట్టి ఒక నెక్స్ట్ స్టేజ్లో పాన్ కార్డ్ నెంబర్ రెడీగా ఉండేదన్నమాట. ఇక్కడ ఏం చేయాలంటే మీ అందరూ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీ అందరూ చేయాల్సింది ఏంటంటే ఒక్కొక్కరి దగ్గర అప్పు చేసేదానికన్నా మొత్తం ఒకరి దగ్గరే పెద్ద మొత్తంలో తీసుకుని, అంటే ఏదైనా బ్యాంకు నుంచి కానీ తీసుకుని ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు ఉందనుకోండి అప్పు, ఒక్కొక్కరి దగ్గర అంటే 10 మంది దగ్గర 10,000 తీసుకుంటే ఈ 10 మందికి ఆన్సర్ చేయాలి, 10 మంది ఫోన్లు మాట్లాడాలి. అదే ఒక దగ్గర 1,00,000 రూపాయలు ఒక దగ్గర తీసుకొని ఇవి క్లియర్ చేసుకున్నాం అనుకోండి, వీళ్ళకి మాత్రమే మనం డెట్స్ పే చేయొచ్చు. దీన్ని ఏంటంటే కన్సాలిడేట్ యువర్ డెట్స్ అంటారండి. కన్సాలిడేట్ డెట్ అంటే ఇది ఇలా మల్టిపుల్ నుంచి కాకుండా, విభజించు పాలించు కాకుండా ఒక దగ్గర నుంచి అప్పు తీసుకుంటే మనకి కొంచెం టెన్షన్ తగ్గుతుంది అనమాట. సో ఇంకోటి అంటే ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్. అప్పులు క్లియర్ చేసుకోవాలంటే గుర్తుపెట్టుకుని, ఇంతకు ముందు కూడా చెప్పానండి, అప్పులు క్లియర్ చేయాలనే దానికన్నా ఆస్తులు సంపాదించాలని మైండ్ సెట్లో ఉండాలి ఎప్పుడు కూడా. ఎలా వస్తుంది అనేది నా క్లాసెస్కి రండి, ఆస్తులు ఎలా సంపాదించాలో నేను చెప్తానండి. అప్పులు ఎలా క్లియర్ చేసుకోవాలి, ఆస్తులు ఎలా సంపాదించాలో నేను చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఇన్కమ్ పెంచుకుంటారో ఇక్కడ వాళ్ళు ఆటోమేటిక్గా ఏముందండి, ఇన్కమ్ పెడితే ఆటోమేటిక్గా అప్పులు క్లియర్ అయిపోతుంది. ఆ ఇన్కమ్ ఎలా పెంచుకోవాలి, ఎటువంటి అఫర్మేషన్ చేయాలి, ఎలా విజువలైజేషన్ చేయాలి 9 days క్లాసెస్లో నేను చెప్తాను. సో మళ్ళీ చెప్తానండి, 3 daysలో మిడిల్ క్లాస్ మైండ్ సెట్ నుంచి మిలియన్ మైండ్ సెట్ తీసుకెళ్తా. ఎంఎస్ఏ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది నేను 9 days క్లాసెస్లో అద్భుతంగా చెప్తానండి. సో ఈ 7 పాయింట్స్ అంటే మీరు జనరల్గా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పడానికి కూడా క్లాసెస్లో అంటే ఈ 7 పాయింట్స్ అయితే మీరు గుర్తుంచుకోవాల్సినవి. అప్పులు తీర్చడానికి ఈ 7 పాయింట్స్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ద సేమ్ టైం మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ని కనుక క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మన మైండ్ సెట్ని ఎలా ఉంచుకోవాలని చెప్పడానికి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కనుక అటెండ్ అయితే డెఫినెట్గా అన్వర్ గారు వాటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా ఇస్తారు.
ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. వెల్కమ్ అంటే సార్. క్లాస్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఈగర్గా వెయిట్ చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్. అరే మేము కూడా ఒక్కొక్క ఎంపీ స్థాయిలో ఎదగాలి అనుకున్నప్పుడు, లేదంటే డిపార్ట్మెంట్ వైస్ వెళ్ళాలి అనుకున్నప్పుడు, లేదంటే జాబ్ కొట్టాలి అనుకున్నప్పుడు, లేదా అప్పుల నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా అన్వర్ గారి క్లాస్ కనుక వెళ్తే మైండ్ సెట్ మారుద్ది. అట్ ద సేమ్ టైం ఆ రిజల్ట్ మేము కూడా చూడొచ్చేమో అనుకునేటువంటి ఆలోచనతో వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఈగర్గా క్లాస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైనా అవకాశం ఉంటుంది. ఈసారి 11th బ్యాచ్ పేరు లక్కీ బ్యాచ్ అండి. ఆల్ ఓవర్ ద వరల్డ్ చాలా మంది పీపుల్ వస్తున్నారు. ఈసారి క్లాస్ ఎలా ఉంటుందంటే నేను సేల్స్ అఫర్మేషన్స్ ఇస్తున్నాను, దాంతోపాటు స్టాక్ మార్కెట్. రీసెంట్గా మన వాళ్ళు చాలా మంది స్టాక్ మార్కెట్లో సార్ ఆల్మోస్ట్ పడిపోయాం, అలా షేర్ పడిపోతున్నప్పుడు కూడా మనం ఇచ్చే అఫర్మేషన్ వాడి అలా పెరిగిపోయిందండి ఒక్కసారి. అంటే అఫర్మేషన్ ఎంత పవర్ఫుల్ అంటే ఇంతకుముందు చెప్పానండి, సుడిగుండంలోకి వెళ్ళిపోయినా కూడా సునామీ లాగా మన పైకి లాగలదు. నేను మళ్ళీ చెప్తున్నానండి, లైఫ్లో మీరు ఏది సాధించాలన్నా చుట్టుపక్కల మీ చుట్టూ ఎంత ఇంట్లో ఎలా ఉంటుందంటే జీవితంలో ఏదో సాధిద్దామంటే ఇంట్లో వాళ్ళే నమ్మరండి. సో అలాంటి స్టేజ్లో నేను మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని చూసి ఫస్ట్ చాలామంది నవ్వుతుంటారు, తర్వాత మిమ్మల్ని నమ్మేలాగా. అంటే జనరల్ ఎలా ఉంటుందంటే లైఫ్లో మనం ఏదైనా చెప్తున్నప్పుడు అవతల వాళ్ళు చాలా నవ్వుతుంటుంటారు, అలా మీకు చాలా ఇన్సల్టింగ్గా ఉంటుంది. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, మీ ఫ్యామిలీలోనే మీరే ఒక రిచెస్ట్ పర్సన్ లాగా, మీరే ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ లాగా. ఇంతకుముందు నేను చెప్పానండి, ఇన్స్పైర్ అయితే జీవితంలో ఎక్స్పైర్ అవ్వలేం. సో ఎలాగ అంటే ఈ ఆల్మోస్ట్ 9 days క్లాసెస్ ఎలా ఉంటాయంటే కంప్లీట్గా మీ జీవితాన్ని, మీ మైండ్ సెట్ని మారుస్తుంది, మీలో పాజిటివ్ డెవలప్ అవుతుంది. అండ్ అదేవిధంగా డబ్బుని చాలా ఈజీగా అట్రాక్ట్ ఎలా చేయొచ్చు, లిమిటింగ్ బిలీఫ్, సార్ ఏది గాడ్, ఏది యూనివర్స్. ఇంకొకటి ఏంటంటే సార్ అంత డబ్బు కోరుకోవచ్చా, అంత పెద్ద లగ్జరీ కార్ కోరుకోవచ్చా, నాకు అసలు ఇన్కమే లేదు, అసలు సింగిల్ ఇన్కమ్ కూడా లేని వాళ్ళు. ఈరోజు చాలా మంది హౌస్ వైఫ్స్ అండి మన క్లాసెస్కి వచ్చి ఇన్కమ్ సోర్సెస్ క్రియేట్ చేసుకున్నారు ఈరోజు చాలా మంది. ఎందుకంటే ఏ ఇంట్లో ఇద్దరు సంపాదిస్తారో వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది, వాళ్ళ లైఫే కాదు వాళ్ళ పిల్లల లైఫ్ కూడా బాగుంటుంది. ఈరోజు చాలా మంది ఏంటంటే ఓన్లీ సింగిల్ ఇన్కమ్ సోర్స్ మీద డిపెండ్ అవుతున్నారు. నేను నా క్లాసెస్లో కొన్ని పవర్ఫుల్ అఫర్మేషన్స్ ద్వారా మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, ఫాస్ట్గా మిలియనీర్ ఎలా అవ్వాలని చెప్పేసి ఈ క్లాసెస్లో చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. ఎస్, వెల్కమ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.